జగన్ పాలనతో రాతి యుగంలోకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి నారా చంద్రబాబు నాయుడు అని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమితో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యనందరావు మాట్లాడుతూ నిన్న శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లే డ్రైవర్ అని చెప్పారని, అనుభవం ఉన్న అభివృద్ధి నేత చేసే పాలనలో అందరూ ఎటువంటి ఇబ్బందులు లేని ప్రయాణం కొనసాగించవచ్చని తెలిపారు. జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ పదాధికారి తమనంపూడి రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నారని, అందుకు తగ్గట్టుగానే కొత్తపేట నియోజకవర్గంలో కూడా కూటమి ముందుకు సాగుతుందని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్న అరచకలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని, కూటమి విజయంతో ప్రజాపాలన అందిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా అధోగతి పాలైపోతుంది, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందనే ఆలోచనతో ఒక కూటమిగా వెళ్ళాలి, ఈ ధృతరాష్ట్ర పాలన అంతమొందించాలి, ఈ ధృతరాష్ట్ర కౌగుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్ళాలని ఒక ఆలోచన తీసుకోవడం, ఆలోచనలో భాగంగానే ఈరోజు కొత్తపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా సోదరులు బండారు సత్యానందరావు గారికి నిర్ణయించడం, దానిలో భాగంగా మేమందరం కూడా అటు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా మేమందరం కూడా ఒక రాక్షస పాలన మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వార్ వన్ సైడ్ అన్నట్టుగా కొత్తపేట నియోజకవర్గం అయితే ఉంది. ఒక అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఉన్న అధికార పార్టీ అధికార మదంతో, డబ్బు మదంతో మేము ఏదైనా సాధించగలమనే ఆలోచనతో వారు నీచ రాజకీయాలు చేసుకుంటూ మన కొత్తపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బండారు సత్యానందరావు గారు ఈరోజు నియోజకవర్గం ముందుకు వచ్చారు. కూటమి యొక్క అభ్యర్థిగా వారిని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు గతంలో 3 సార్లు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా వారు సేవలు అందించారు. అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడుగా, ఎటువంటి వివాదాలు లేనటువంటి వ్యక్తిగా సుహృద్భావ వాతావరణాన్ని ఈ యొక్క కొత్తపేట శాసనసభలో చాలా చక్కనటువంటి విధానంలో ప్రజలందరూ సామరస్యంగా ఉండే విధంగా ఆయన 3 టర్మ్ కూడా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం మరుగున పడిన అభివృద్ధిని మళ్ళా సజావుగా, సాఫీగా మరి ప్రజల యొక్క జీవన ప్రయాణం సాఫీగా వెళ్ళాలంటే మరలా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి సహకారం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఒక అనుభవం ఉన్న నేతగా వీరందరి సహాయ సహకారాలతోటి ఆయన ఈ రాష్ట్రాన్ని ఒక డ్రైవర్ లాగే ముందుకు ప్రజలందరినీ కూడా గమ్యం చేర్చే ఒక రథ సారథిలాగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారంటంలో ఏ సందేహం లేదు. మరలా స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి యొక్క సహకారం ఎంతో అవసరం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా మా పార్టీ శ్రేణులు కూడా రణరంగంలో రేపు వైసీపీ పార్టీని తరిమి కొట్టడానికి, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఎన్నికల సమరంలో ముందుకెళ్తూ ఉన్నారు. ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో ఈ రాష్ట్రంలో వైసీపీకి నౌకలు చెల్లిపోయాయి. వైసీపీ రేపు ఎన్నికల తర్వాత కనుమరుగైపోయే పార్టీ, మునిగిపోయే నావా అని ఈనాడు స్పష్టంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రేపు మే 13న ఎన్నికలు జరిగిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ రోజున అది స్పష్టంగా ప్రజా తీర్పు వెలువడబోతూ ఉంది. దానికి
తగ్గ ఈనాడు ప్రజాస్పందన నేను గ్రామాల్లో చూస్తూ ఉన్నాను. గతంలో నేను 7 సార్లు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. 8వసారి మీ అందరు ఆ ప్రజలందరి ముందుకు అభ్యర్థిగా వెళ్తూ ఉన్నాను. నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజలను కలుసుకుంటున్నప్పుడు ఆ స్పందన నేను చూస్తూ ఉన్నాను. గతంలో ఎన్నడూ లేనటువంటి అపూర్వమైన స్పందన చూస్తూ ఉన్నాను. ప్రజలందరూ కూడా గ్రామాలు ఏకమైపోయి రేపు ఎన్నికల్లో ఈ అరాచక అప్రజాస్వామిక అవినీతి ప్రభుత్వాన్ని, ఈ మాఫియా ప్రభుత్వాన్ని, మాఫియా అంటే ఇదివరకు రాష్ట్రంలో ఎక్కడైనా మాఫియా సంస్కృతులు వచ్చాయంటే ప్రభుత్వాలు అదుపు చేసాయి, ప్రభుత్వాధినేతలు దాన్ని కంట్రోల్ చేసేవారు. ఈనాడు ప్రభుత్వ నేతలే మాఫియా డాన్లుగా మారిపోయినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు ఆదుకుంటారు? దీనికి రక్షణ ఏది? కోర్టులు కూడా న్యాయాన్ని అందించలేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో అమలు చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.